ఒకసారి వాక్యం చేస్తే నేను ప్రార్థన చేసి అన్న నువ్వు ఒకసారి ఇచ్చానన్న పక్క చదువు అక్క అక్క తీసుకోక్క మొదలు అక్క తీసుకో అక్క ఫోటో తీసుకో ఒకసారి మత్తయి సువార్త 28వ అధ్యాయంలో మాట వెనక చెప్పులేస్తా రాబట్టి అన్న 28:19. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి వారికి బాప్తిసం ఇచ్చుచు నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుదునో వాటన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృపా సత్య సంపూర్ణుడా, నీ వందనాలు. ఇదిగో ప్రభు, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో దేవా మీరు మాకు అనుగ్రహించబడినటువంటి ఆ అనుగ్రహాన్ని స్వామి, ఇదిగో నీ పిల్లలందరినీ కూడా నీ శిష్యులుగా తయారు చేయటకు మీరు మాకు అనుగ్రహించిన అధికారమును బట్టి ఈ యొక్క నాయన నీళ్లను పరిశుద్ధపరచండి. ఇదిగో నీ పిల్లలు ప్రభు ఈ యొక్క బాప్టిస్మముకు సిద్ధపడినటువంటి ప్రతి బిడ్డ కూడా మరి దీవెనకరంగాను ఆశీర్వాదకరంగాను ఉండునట్లుగా మీరు మాకు ఏ సంగతులు నేర్పించారో ఆ సంగతులన్నీ కూడా ప్రభు నీ పిల్లలు విని వారి హృదయంలో నీరు కట్టి ఫలింపు చేసి అభివృద్ధి పరచబడి వాక్యానుసారమైన జీవితాన్ని జీవించుటకు ఈ యొక్క నీళ్లను పరిశుద్ధపరచండి. తండ్రి యొక్కయు కుమారుడి యొక్కయు త్రియేక దైవ దీవంలో నీళ్లను పరిశుద్ధపరిచి మీకు మహిమకరంగా ఉండుటకు ఈ బిడ్డని నీ ముద్ర పొందుకునే భాగ్యాన్ని ప్రసాదించుటకు నీ కుమారుడుగాను నీ కుమార్తెనుగాను మరి చేయుటకు మాకు అధికారం ఇచ్చినందుకు నీకు వెళ్ళలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ సంఘం ఎదుట ప్రభు మరి నీ పిల్లలందరూ కూడా బాప్టిజం చేసుకోవడానికి సిద్ధపడ్డారు. అందుని బట్టి నీకు వెళ్ళలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఇదిగో నాయన మేము అడగబోతున్నటువంటి ప్రశ్నలకు 3 ప్రశ్నలకు సమాధానాలు చెల్లించి నీ బిడ్డగా స్వీకరించుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. నేను ఒక 3 ప్రశ్నలు అడుగుతాను, 3 ప్రశ్నలకి సమాధానం చెప్పు, ఓకేనా? యేసుక్రీస్తు ప్రభు అని రక్షకుడని నువ్వు అంగీకరిస్తున్నావా? అంగీకరిస్తున్నాను. పలకాల అంగీకరిస్తున్నాను. వెరీ గుడ్. ఆయన రాజ్యము కొరకు దినదినము ఆయన పరిచర్యలో ముందుకు కొనసాగుతావా? కొనసాగు. నీకు కలిగినటువంటి సంపదలో మొదటి వంతు దేవుని సన్నిధికి తెచ్చిస్తావా? ప్రార్థన చేద్దాం. ఆయన పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి నీ వందనాలు. ఇదిగో ప్రభు, తండ్రి గారు వయసులో పెద్దవాడైనప్పటికీ కూడా ప్రభు నీ ఆజ్ఞ ప్రకారము నీ మాటల ప్రకారము జీవించటకు మరి హృదయపూర్వకంగా ఒప్పుకున్నాడని మేము నమ్ముచు ఇదిగో తండ్రి యొక్కయు కుమారుడి యొక్కయు పరిశుద్ధాత్మ నామంలోనికి ఈయనకి బాప్టిజం ఇచ్చుతుండగా నీ ఆత్మను బిడ్డల మీద కొంచెమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ముక్కు పట్టుకో నీళ్ళు పనికుంటా. నువ్వు మునగొద్దు, వెరీ గుడ్. మేమే లేదు చేస్తాను, నువ్వు గమ్ముగా ఉండి అంతే. అది దుప్పుడు ఉంటే వెంట కప్పేస్తే బాగుండేది. నెక్స్ట్ అందుకని వెనక్కి ఉంచితే బాగుంటాయి. ఈయనకు కూడా అంతే. ప్రభు అని నోటితో ఒప్పుకున్నావా? నీ యందు హృదయం అందు విశ్వసించావా? వెరీ గుడ్. ఆయన రాజ్యానికి దినదినము ముందుకు కొనసాగుతావా? ఆయన పరిచర్యలో కొనసాగుతాను. నీకు కలిగినటువంటి సంపదలో మరి దేవుని వంతు దేవునికి ఇవ్వగలవా? ఇస్తాను. ముక్కు మూసుకో అంతే. అలా నువ్వు నా చేయి పట్టుకో, నువ్వు ఇదిగో ఇది నా చేయి పట్టుకో, నా చేయి పట్టుకో. పాట పాడాలను. వెరీ గుడ్. ఎవరు పాడండి, పాడండి రండి. మీకు అట్లా రండి, మీకు సింపుల్గా చేస్తారండి మగవాళ్ళు కాబట్టి వాళ్ళు వెరీ గుడ్. నువ్వు కమ్ముగా ఉండు, నేను చేస్తాను, ఓకేనా? నువ్వు నా ఊరికి సపోర్ట్గా ఉండు, ఓకేనా? సరే, నేను ముక్కు పట్టుకోగా నేను పట్టుకో, నేను చెప్పినప్పుడు అక్క. యేసుక్రీస్తు ప్రభు అని నీ హృదయం ముందు ఆయన నోటితో ఒప్పుకున్నావా? పెద్దగా చెప్పాలి, ఏం పడాలి అక్కడ? ఒప్పుకున్నాను. వెరీ గుడ్. సరే, దేవుని రాజ్య పరిచర్య కొరకు నీవు దినదినము సిద్ధపడతావా? సిద్ధపడతాడు. వెరీ గుడ్. నీవు సంపాదించినటువంటి సంపాదనలో దేవునికి ఇవ్వవలసినటువంటి ఆ యొక్క సమయాన్ని కానీ ధనాన్ని కానీ ఇస్తావా? వెరీ గుడ్.
దేవుడి దీవును తండ్రి యొక్క కుమారుడి యొక్క పరిశుద్ధాత్మ నామంలోకి బాప్తిస్మము ఇసులు ముక్కు పెట్టుకో పడుకో. వెరీ గుడ్ అక్షయుడా ప్రేమను చూపి ఆదరించినావు, నిర్మలుడా బాహు చాపి దీవించువాడవు. అక్షయుడా ప్రేమను చూపి ఆదరించినావు, నిర్మలుడా బాహు చాపి దీవించువాడవు. కనబడాలి, నువ్వు ముందుకు రా. మహిమతో నిండిన ముట్టిపోటుకో యేసుక్రీస్తు ప్రభువుని నోటితో ఒప్పుకున్నావా? ఒప్పుకున్నా. వెరీ గుడ్. ఆయన రాజ్యానికి దినదినము నీవు సిద్ధపడతావా? సిద్ధపడతా. నీకు కలిగినటువంటి సంపదలో దేవునికి ఇవ్వవలసినటువంటి భాగాన్ని ఇవ్వగలవా? వెరీ గుడ్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దైవదేవునితో బిడ్డకి బాప్తిస్మం ఇస్తున్నాను. మూసుకొని నువ్వేం తేలిగ్గా ఉంటావో ఏం ఇబ్బంది లేదు. అట్లే నువ్వు సతాయించుకొని ఊరికట్టాను ఒక్క నిమిషం కూడా ఉండదు అంతే. ఓకేనా? వెరీ గుడ్. చల్లగా పట్టుకోండి ఆయన ఎక్కడ రావాలి. ఎక్కడైనా నువ్వు ముక్కు మూసుకోండి, నోరు మూసుకోండి, కళ్ళు మూసుకో అంటున్నావు. పడుతున్నాయా? కళ్ళు నోరే కడగబడాల్సింది. ఏం కాదు, అదేం బాగా గట్టిగా ఉంది. మేమన్నా కదా ఎక్కడికి వెళ్తావు? నోరు తెరుచుకోండి. సరేనాయన యేసుక్రీస్తు ప్రభు అని నోటితో ఒప్పుకున్నావా? ఒప్పుకున్నా. వెరీ గుడ్. ఆయన రాజ్యానికి దినదినము సిద్ధపడతావా? సిద్ధపడతా. వెరీ గుడ్. నువ్వు సంపాదించినటువంటి సంపాదనలో దేవునికి ఇవ్వవలసింది ఇవ్వగలవా? ఇస్తాను. వెరీ గుడ్. మోకాలి ఏదైనా మోకాలి ఏం కాదు, మేము ఉన్నాం కదా. మేము ఇంతమంది ఉంటే మీకేమవుద్ది? వెరీ గుడ్. అంతే. అయినా తండ్రి కుమార పరిశుద్ధ ఎరా ముట్టు పేదలకే నోరు పక్క చెప్పేసి నిదానంగా రా. ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత మీ ఇంటికి ఒక బలం చెప్తాం. ఓకేనా? ఓకే. యేసుక్రీస్తు ప్రభు అని నోటితో ఒప్పుకున్నావా? యేసుక్రీస్తు ప్రభు పరిచర్యకి నువ్వు దినదినము సిద్ధపడతావా? నువ్వు సంపాదించినటువంటి సంపాదనలో దేవునికి ఇవ్వవలసింది ఇస్తావా? వెరీ గుడ్. మొక్కడి టౌల్ అనేది తొందరగా నా టవల్ తెచ్చుకోవచ్చు. ఓకేనా?